నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. వేడుకగా ఒక్కరోజు బ్రహ్మోత్సవం. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. తిరుచానూరులో నేత్రపర్వంగా రథసప్తమి వేడుకలు. సప్త వాహనాలలో సిరుల తల్లి అభయం. ఆకట్టుకుంటున్న కోలాటాలు, చెక్కభజనల నృత్యాలు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యం. రథసప్తమి సందర్భంగా 108 సార్లు సామూహిక సూర్య నమస్కారాలు. అభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. యోగాలో జాతీయ స్థాయి పతకాలు సాధించిన 5గురికి సత్కారం. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మై ఇండియా మై ఓటు అనే థీమ్ తో ముందుకు వెళ్లాలి. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు అవగాహన ర్యాలీలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. గంజాయిపై ఉక్కుపాదం మోపిన చిత్తూరు జిల్లా 1 టౌన్ పోలీసులు. పట్టుబడ్డ 2 గంజాయి స్మగ్లర్ల నుంచి 2,50,000 రూపాయలు విలువ చేసే 6 కేజీల 200 గ్రాముల గంజాయి స్వాధీనం. డీఎస్పీ సాయినాథ్ వెల్లడి. ఇప్పుడు వార్తల్లోని వివరాలను చూద్దాం. రథసప్తమి వేడుకల్లో భాగంగా మలయప్ప స్వామి చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. 5 తలలుండే చిన్నశేష వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానమిచ్చారు. పెద్దశేష వాహనం ఆది శేషునికి ప్రతీకగా భావిస్తే చిన్నశేష వాహనాన్ని వాసుకిగా పరిగణిస్తారు. చిన్నశేష వాహనంపై ఊరేగే స్వామిని భక్తితో ధ్యానిస్తే కుండలీన యోగి సిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బంగారు శేష వాహనంపై శ్రీవారు వాహనయాత్ర శోభాయమానంగా సాగింది. విశేష తిరు ఆభరణాలు, పుష్పాలంకరణతో తిరువీధుల్లో విహరించిన మలయప్పను భక్తులు తన్మయత్వంతో తిలకించి గ్యాలరీల నుంచే భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో గరుడ వాహనం అత్యంత వైభవంగా జరిగింది. అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడ వాహనంపై అధిరోహించి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాలు, దగదగలతో శ్రీనివాసుడు తిరువీధుల్లో దేదీప్యమానంగా వెలుగొందాడు. స్వామివారికి ప్రధాన వాహనం గరుడు. అందుకే గరుణ్ణి ప్రథమ భక్తునిగా అంటారు. గరుడ వాహనంపై ఊరేగే స్వామి దర్శనం ఎంతో మంగళకరం, శుభప్రదం. దీంతో అశేష సంఖ్యలో హాజరైన భక్తులు గోవింద నామస్మరణల మధ్య శ్రీవారి గరుడ వాహన సేవ వైభవోపేతంగా జరిగింది. వాహన సేవ జరిగినంతసేపు మాడవీధుల్లో గోవింద నామస్మరణతో మారుమురగాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిరంజీవి అయిన హనుమంతుడు శ్రీనివాసుని భుజస్కంధాలపై మోస్తూ తిరుమాడ వీధుల్లో ఊరేగుతుండగా భారీగా హాజరైన భక్త కోటి స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. హనుమంతుడు రాముని నమ్మిన బంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన భక్తాగ్రేసుణ్ణి తాను మర్చిపోలేదంటూ ఆ బంటుకే తను సేవాభాగ్యం కలిగించిన సందర్భంలో ఈ వాహన సేవ జరుగుతుంది. విశేష పుష్పాలంకరణతో స్వామివారు అంజనీపుత్రునిపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం లాంటి సద్గుణాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దీంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆనంద పరవశితులయ్యారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన చతుర్ముఖ సూర్య భగవాన్కి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలను చేపట్టారు. ఆదిత్యునికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. దివ్య అలంకారాలు చేసి విశిష్ట పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో సూర్య భగవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రుద్ర పాదాల మండపం వద్ద వెలసి ఉన్న శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో విశేష అభిషేక పూజలు చేపట్టారు. చతుర్ముఖ సూర్య భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మూల విరాట్కు వేదోక్తంగా అభిషేకాలు జరిపించారు. అనంతరం విశిష్ట దివ్య అలంకరణతో అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. భక్తుల అత్యంత భక్తి శ్రద్ధలతో చతుర్ముఖ సూర్య భగవాన్ని దర్శించుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ఆదిత్యుణ్ణి ప్రార్థిస్తారు. మొక్కులు చెల్లించారు. ఈ విశేష అభిషేక సేవలో ఆలయ చైర్మన్ సాయి, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, డిప్యూటీ ఓ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓటు యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నందు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా, ఏఈఆర్ఓ, బిఎల్ఓ ఆపరేటర్లతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని అందరి చేత ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు గురించి అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మన దేశ జనాభా సుమారు 150 కోట్లు దాటిందని, ఎక్కువ శాతం ఓటర్లు మన దేశంలో ఉన్నారని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో అతిపెద్ద ఓటర్లు ఉన్నారని తెలిపారు. వివిధ భాషలు, సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా సీరియస్ గా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 1951వ సంవత్సరంలో మొట్టమొదటి ఎన్నికల్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు. వెస్టర్న్ కంట్రీలో మహిళలకు ఓటు హక్కు లేదని, తర్వాత 21 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించడం జరిగిందని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంత పెద్ద సంస్థ ఎదిగిందని, ఎంతో మంది గొప్ప ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారని తెలిపారు. వారి ఆధ్వర్యంలో ఇండియాలో జరుగుతున్న ఎన్నికల తీరును ఇతర దేశాల వారు కూడా గమనించడం జరిగిందని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని రోజురోజుకు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందాలని మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకున్న వారి యొక్క వివరాలను 1 మినిట్లో తెలుసుకునే అవకాశం, వివరాలను తెలుసుకునేంత టెక్నాలజీ పెరిగిందని తెలిపారు. ఎవరి ఓటును తొలగించే అవకాశం ఉండదని తెలిపారు. అర్బన్లో ఓటు హక్కును వినియోగించుకుని శాతం ఎక్కువగా ఉందని, పట్టణాలలో కూడా ఓటు హక్కు శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పిల్లలు, యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని, మిమ్మల్ని పాలించే వారిని పారదర్శకంగా ఎన్నుకునే అవకాశం మీ చేతుల్లో ఉందని తెలిపారు. ఆయా ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు ఓటును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు జాతీయ ఎన్నికల సంఘం 2011 నుంచి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, ఓటు హక్కును ఉన్న విలువను ఓటర్లు తెలుసుకుని వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. సీనియర్ సిటిజన్లు ఎన్నో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని మై ఇండియా మై ఓటు హక్కు అనే థీమ్తో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం మై ఇండియా మై ఓటు అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. యువత ఓటు హక్కును వినియోగించుకుని వారి శాతం ఎక్కువగా ఉండాలని, ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనే విషయాలపైన అవగాహన కలిగి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలకు సంబంధించి చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరూ ఓటరుగా గుర్తింపు పొందాలని తెలిపారు. ఈ ఎన్నికల కార్యక్రమాలలో ప్రతిభ కనబర్చిన ఏఈఆర్ఓ, బిఎల్ఓ ఆపరేటర్లకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అంశంపై కాంపిటీషన్లో పాల్గొన్న విజేతలకు, విద్యార్థులకు సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ అందజేశారు. గత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లకు జిల్లా కలెక్టర్ మౌర్యతో కలిసి ఘనంగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రమేష్ బాబు, తహసీల్దార్ సురేష్ బాబు, పవన్, విద్యార్థులు, సీనియర్ సిటిజన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మనం తిరుపతి జిల్లాలో మహిళా యూనివర్సిటీ ప్రిమైసెస్లో ఈరోజు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. ఈ ప్రతి సంవత్సరం ఒక యూనిక్ థీమ్తో మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం
మై ఇండియా మై ఓట్ అనే క్యాంపెయిన్తో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన క్యాంపెయిన్తో ఈరోజు ఈ ఓటర్స్ డే మనం జరుపుకోవడం ఉంది. మనందరము గుర్తించాల్సింది ఏంటంటే 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నమోదు చేసుకోవాలి. ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి విలువైనటువంటి ఓటుని ప్రతి ఎలక్షన్లోనూ వాళ్ళు వినియోగించుకోవాలి. మనకున్నటువంటి మనందరికీ తెలిసిందే, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. అండ్ ఇండియా తన డెమోక్రసీని చాటుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకుంటేనే డెమోక్రసీ యొక్క ట్రూ మీనింగ్ అండ్ స్పిరిట్ ఉంటుంది. సో దాన్ని ప్రతిబింబించేలా ఈరోజు ఒక భారీ క్యాంపెయిన్, అదేవిధంగా మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో పిల్లలందరితో కూడా ఒక ఫార్మేషన్ చేపించి, అదేవిధంగా గత సంవత్సరం నుంచి ఎవరెవరైతే ఎలక్షన్ యాక్టివిటీస్లో ప్రతిభ కనపరిచి మంచిగా పనితీరును చూపించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా సత్కారం చేసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ డ్యూటీస్ని ఎలక్షన్ పరంగా బాగా చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడికి మరొకసారి ఏమంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా ఓటు రిజిస్టర్ చేసుకొని వాళ్ళ హక్కుని వినియోగించుకోవాలి. దానికోసం జిల్లా యంత్రాంగం కూడా ఫామ్ 6 ద్వారా ప్రతి ఒక్క కాలేజ్కి వీటన్నిటికి వెళ్ళి కూడా ఎలిజిబుల్ ఓటర్స్ అందరినీ గుర్తించి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి కూడా మనము ఏర్పాట్లు చేసుకున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, అదేవిధంగా మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ అండ్ పిల్లలందరూ కూడా ఈ క్యాంపెయిన్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. This is the 16th నేషనల్ ఓటర్స్ డే అండ్ ప్రతి సంవత్సరం ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తాము. ఈ సంవత్సరము మై ఇండియా మై ఓట్ విత్ ఎ ట్యాగ్లైన్ సిటిజన్ అట్ ద హార్ట్ ఆఫ్ డెమోక్రసీ. భాగంగా మనము ముఖ్యంగా ఈ ఓటర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే యూత్ పార్టిసిపేషన్ ప్రమోట్ చేయడం కోసము, ఇంకా ఓటర్స్ రిజిస్టర్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రమోట్ చేయడం కోసము, అలాగే ఓటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము, ముఖ్యంగా ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక నమ్మకం కలిగించేదానికి ఈ ఓటర్స్ డే మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా రిఫార్మ్స్, మనకి ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది. అందులో ఫోటో ఐడెంటిటీ కార్డ్ నుంచి స్వీప్ యాక్టివిటీస్ రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సివిజిల్ యాప్ కూడా చాలా మంది ఎలక్షన్స్లో యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద రిఫార్మ్స్ టు బ్రింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఆల్సో ఇంటిగ్రిటీ కాపాడుకోవడం కోసం ఈ రిఫార్మ్స్ అన్ని తీసుకొని వచ్చింది. మనందరికీ తెలిసిన నేషనల్ ఓటర్స్ డే ఇప్పుడు ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది జనవరి 25 అనేది కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఓటర్స్ డే జరుపుకోవడం, దాంట్లో ముఖ్యంగా పిల్లల్ని యువతని పార్టిసిపేట్ చేసే విధంగా అవేర్నెస్ ర్యాలీలు కండక్ట్ చేయడానికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందనేది మీరు ఒకసారి ఆలోచించాలి. మన దేశ జనాభా సుమారుగా 150 కోట్లు దాటింది. ఓటర్ సంఖ్య కూడా ఇంచుమించు 100 కోట్లు పైబడే ఉంటుంది. కంట్రీస్ పాపులేషన్ అంతా కలిపి కూడా దానికంటే ఎక్కువ, 100 crores అంటే అంతమంది ఓటర్స్ ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రసీ ఇండియా. సో ఇంత పెద్ద దేశంలో ఇంతమంది ఓటర్స్ని, అది కూడా వివిధ మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు కలిగినటువంటి మనుషుల్ని, సుమారుగా 28 రాష్ట్ర ప్రజల్ని, మళ్ళీ అది కాకుండా రాష్ట్రాలు కాకుండా వేరియస్ యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. ఇన్ని చోట్ల ఎలక్షన్స్ నిర్వహించడం, అది కూడా మన రాజ్యాంగంలో ఏంటంటే స్టేట్స్, సెంటర్, యూనియన్ డిఫరెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఎటువంటి వేషజాలాలు లేకుండా ఎలక్షన్స్ నిర్వహించాలి. ఇక్కడున్న మేము, కమిషనర్ గారు కానీ, నేను కానీ, ఇక్కడున్న చాలామంది యంత్రాంగం కూడా అనేకమైనటువంటి ఎలక్షన్స్ మేము కండక్ట్ చేశాము. ఎన్నికలు నిర్వహించడం అనేది
ఎంత సీరియస్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందనేది కూడా మీరు గమనించాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో లైక్ నిజాం, గుజరాత్లో కొన్ని, కర్ణాటకలో కొన్ని, ఇట్లా దేశం నలుమూలలో కూడా చాలా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఓటు వేసుంటారు. ఏర్పాటు చేయాలి. మన భారతదేశం మొత్తాన్ని అప్పుడు లిటరసీ కూడా చాలా తక్కువ, నాకు తెలిసి సుమారుగా 30 to 35% కంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేరు. సో ఇట్లాంటి దేశంలో బ్రిటిష్ పరిపాలన వల్ల ఒకప్పుడు అత్యంత సంపన్నమైనటువంటి భారతదేశం అత్యంత అనేక అప్పుడు కూడా జరిగినటువంటి పార్టీషన్లో వచ్చినటువంటి మత కలవలాలు, అనేక రకమైనటువంటి కుల వివక్షలు, భాషలు, వీటన్నిటి నేపథ్యంలో నిజంగా ఎన్నికలు అసలు భారతదేశం నిర్వహించగలదా అనే ప్రశ్న అప్పుడు చాలా మంది మొదలు కాదు అని కూడా అప్పుడు చాలా మంది పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా మన దేశాన్ని కొట్టిపడేశారు. అట్లాంటి బ్యాక్డ్రాప్ లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా, ఎంతో శ్రమించి మన దేశంలో కూడా అత్యంత పారదర్శకంగా, అప్పట్లో ఇంకా చాలా పాశ్చాత్య దేశాలు మనం ఎప్పుడు కూడా ఊరికే చాలా మంది చెప్తా ఉంటారు వెస్టర్న్ కంట్రీస్ అంటే 1951లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారు. సో అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒక వెరీ క్లీన్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎదిగింది. ఎంతో ఆధ్వర్యంలో ఇండియాలో ఎలక్షన్ అనేది చాలా మంది వేరే కంట్రీస్ కూడా వచ్చి ఇండియన్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, ఇండియాలో ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా స్టడీ చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఓటు హక్కుని 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కు పొందే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం, మీరు రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా చాలా మంది అడ్రస్లు మారుతూ ఉంటారు, ఇల్లు మారుతూ ఉంటారు. మారినప్పుడల్లా మేము మీకు కొత్త చోట ఓటు హక్కు కల్పిస్తాము. మీ ఓటు ఉందా లేదా, ఎక్కడుంది అనేది కూడా ఇప్పుడు అనేక రకమైనటువంటి యాప్స్ వచ్చాయి. వెరీ ఈజీ, కేవలం 1 minute మీకు ఎక్కడ ఓటు ఉంది ఏంటనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా కూడా మీకు వస్తుంది. మీ ఓటు తీసేశారా అనేది కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల ఓట్లు తీసేశారు, తొలగించారు అనేటువంటిది కూడా మనకి చాలా కంప్లైంట్స్ వస్తాయి. మీరు చెక్ చేసుకోవాలి. మీ ఓటు ఎక్కడుందో మీకు తెలుస్తుంది, ఎవరు తొలగించే వీలు కూడా ఉండదు. కాబట్టి ప్రాపర్గా మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవాలి. మరీ 30% పైన ఉంటుంది. కానీ అత్యంత ఓటింగ్ ఎప్పుడన్నా ఏ ఎన్నికైనా మనం చూస్తే అర్బన్ ఏరియాస్లోనే ఉంటుంది. ఉదాహరణకు మొదటి ఒక 4 కంటెస్ట్ చేస్తే మొదట హైయెస్ట్ అభ్యర్థికి 25,000 ఓట్లు వస్తే రెండో వాళ్ళకి 23,000, 22,000 అట్లా అనుకోండి. అంటే కేవలం 25,000 మెంబర్స్ ఓటేసిన వ్యక్తి మనకున్నటువంటి సిస్టంలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే ఎవరు అంటే రేస్లో ముందు వస్తే వాళ్ళలాగా వాళ్ళు గెలిచినారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని కమెంట్స్ చేసినా ఉపయోగం లేదు. సో అందుకని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎంతసేపు కాకపోయినా 2-3 గంటలు నిల్చున్నా పర్లేదు, మీ ఓటు హక్కు ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఏ ఎలక్షన్లో అయినా కూడా మీరు ఓటు వేసే విధంగా మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని కూడా మోటివేట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. శ్రీకాళహస్తిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీని చేపట్టారు. స్థానిక మున్సిపల్ బాబు అగ్రహారం పాఠశాల నుంచి జెడ్పీ బాయ్స్ హైస్కూల్ వరకు విద్యార్థులతో చేపట్టిన ర్యాలీని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. పొరవీధుల్లో ర్యాలీ చేస్తూ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి జిల్లా మున్సిపల్ బాబు అగ్రహారం ఉన్నత పాఠశాల విద్యార్థులతో స్థానిక బాబు అగ్రహారం పాఠశాల నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఓటు హక్కు మన హక్కు, ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కుతో పరిరక్షించుకుందాం
గెలుచుకుందామంటూ నినాదాలు చేశారు. పురవీధుల్లో ర్యాలీ చేస్తూ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ అనిల్, విద్యాశాఖ అధికారి బాలయ్య, వర్షాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి డివిజన్ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో పాటు ఈ ర్యాలీలో రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెండ్లి మండపం సర్కిల్ వద్ద విద్యార్థులకు రెవెన్యూ శాఖ అధికారులచే ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు వృద్ధ ఓటరైన సీనియర్ ఓటర్లను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్విజ్ కాంపిటీషన్లు నిర్వహించారు. అందులో గెలుపొందిన విద్యార్థులకు ఆర్డీఓ చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం కావించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ యువ ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడాన్ని ప్రోత్సహించడం మరియు దానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడం ఐరాల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని, అందుకు మన దేశంలో ఓటర్లకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, తమ ఓటు హక్కుతో నచ్చిన వారిని ప్రజా ప్రతినిధులను చేసే శక్తిని కల్పించారు. ఎంతో విలువైన ఓటు హక్కును అందరికీ కల్పించేందుకు ప్రతి ఏటా కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి నేడు అనగా 25వ తారీఖు జనవరి నెల 2026 17వ ఓటర్స్ డే, నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ నేషనల్ ఓటర్స్ డే యొక్క ప్రజెంట్ ఉన్న థీమ్ ఏంటంటే మై ఇండియా మై ఓట్ అన్నమాట. ఇప్పుడు ఇది ముఖ్యంగా దేనికోసం అంటే మన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశ రాజ్యాంగం ఈ ఓటు హక్కు అనేది కల్పిస్తుంది ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషనల్ రైట్ కింద. సో దానికి అవేర్నెస్ కింద పెంచడానికి మెయిన్ గా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే మన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి యాజ్ ఎన్ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కింద మన తహసీల్దార్ ఆధ్వర్యంలో మరియు నా యొక్క నాయకత్వంలో ఈ యొక్క ర్యాలీ నడుస్తుంది జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఒక 100 నుంచి 200 మంది పిల్లలతోటి ఈ ర్యాలీ చేసి అందరికీ చైతన్యం చేయడం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజెంట్ థీమ్ వచ్చేసి అందరికీ మళ్ళీ చెప్తున్నాము. ప్రజెంట్ థీమ్ వచ్చేసి మై ఇండియా మై ఓట్. దానికి సంబంధించి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ప్రజల్లో ఈ ఓటు హక్కు కోసం గురించి చైతన్యం కలిగించడం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర రథాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రీన్ అంబాసిడర్లకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తోపుడు బండ్లను మరియు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న సంపదను సేకరించి దానికి తగ్గ నిత్యావసర సరుకులు అందజేసే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర రథాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తానే స్వయంగా ఈ రథాన్ని నడిపారు. గ్రీన్ అంబాసిడర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సౌకర్యాలు కావాలో గ్రీన్ అంబాసిడర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. అనంతరం మండలంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సంపదను చేకూర్చే విధంగా ప్రభుత్వం స్వచ్ఛ రథం పేరిట నూతన పథకానికి శ్రీకారం చుట్టిందని, ఈ రథం ద్వారా గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వారి ఇళ్లలో ఉన్న వస్తువులను ఈ రథంలోని వ్యక్తులకు చేరిస్తే ఆ వస్తువులు ఎంత విలువ ఉంటుందో అంత విలువకు తగ్గ నిత్యావసర సరుకులను ఈ రథం ద్వారా గ్రామస్తులు స్వీకరించవచ్చునని, కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ స్వచ్ఛంద్ర రథాన్ని ప్రయోజనం చేసుకుని సద్వినియోగం పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి మార్పు, మంచి ఆలోచన. నేరుగా ఇంటికి వచ్చి తప్పించి ఈ ఉప్పు లోపలి ఇస్తాంటే ఎవరు ఆడవాళ్ళు రెడీగా ఉంటారు. ఏమో అవునా కదా? ఏంటది ఇంటికి వచ్చి మీ చెత్త ఇచ్చేసి ఇంటూ ఇస్తారంటే వద్దంటారు మీరు హ్యాపీగా తీసుకుంటారు. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు కాబట్టి చేసుకోండి. అట్లానే ఇప్పుడే స్వర్ణముఖి పోయాం, పక్షాలను ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం. పొద్దున ఒక క్లీన్ అండ్ గ్రీన్ కావాల్సిరా బ్రహ్మాండ వినని దావోస్ వేయచ్చు. మధ్య దిగాలి. ఫుట్పాత్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, అక్కడ చాలా బాగుంటుంది. కళ్ళకి నేత్రానందం ఉంటుంది. అంత బాగా ఐస్, స్విట్జర్లాండ్ అవన్నీ చాలా బాగుంటుంది. ఆ రకంగా మనకు కూడా కాళహస్తిలో ఎటు చూసినా గ్రీనరీ, చెత్త లేకుండా ప్రాపర్ ఫుట్పాతింగ్, లైట్స్. నాతో టెంపుల్ దగ్గర పోయినప్పుడు బ్రహ్మాండంగా నీట్గా ఇప్పుడు ఆ దేశం క్యూ చూసారు ఎక్కడ మీరు ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం కూడా చక్కగా ఆలోచిస్తా ఉంది, చక్కగా పెడతా ఉంది. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇదంతా చవకగా ఇప్పుడు మనం మీరు ఇస్తే మంచి రేటు కట్టి ఇవి చవకగా ఇచ్చే పరిస్థితి
మరి ప్రభుత్వం కూడా చక్కటి ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దీంట్లో ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అట్లా ఎంతమంది 20 రిక్షాస్ ఇమీడియట్ గా సిఎస్ఆర్ ఫండ్స్ లో వస్తే సిఆర్ ఫండ్స్ లేకుంటే నా ఫండ్స్ నుంచి ఇచ్చి ఒక 20 రిక్షాలు ఇమీడియట్ గా మీకు శాంక్షన్ చేస్తాను. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే విధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో అనేక సంస్థలతో మాట్లాడి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల సహాయంతో పరిశ్రమలను ఏపీకి తీసుకుని వచ్చే విధంగా ఈ పర్యటన విజయవంతమైనట్లు తెలియజేశారు. ఏపీకి రానున్న పరిశ్రమలలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో స్పేస్ సెంటర్ రానుందని, ఈ స్పేస్ సెంటర్ రావడం వల్ల నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి వర్యులతో ఈ పర్యటనలో తాను మాట్లాడానని, రేణిగుంట వద్ద ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేయడం ద్వారా విదేశాలకు వెళ్లే రాయలసీమ ప్రజలు నేరుగా రేణిగుంట నుంచే వారి వారి ప్రాంతాలకు చేరుకునే సౌలభ్యం లభిస్తుందని తెలిపారు. ఇలాంటి మరికొన్ని నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దావోస్ పర్యటనలో విజయవంతం కానున్నాయని తెలియజేశారు. దావోస్ పర్యటన మొత్తం బ్రహ్మాండం జరిగింది. ఆల్సో ద టాప్ 1000 కంపెనీస్ ఏదైతే ఉందో ఇన్ ద వరల్డ్ అందరూ కూడా అన్నీ కూడా అక్కడ వచ్చి వాళ్ళ ఇది డిస్ప్లే చేసుకొని మనం కూడా ఇక్కడి నుంచి ఆంధ్ర హౌస్ అని పెట్టాం. దాని హౌస్ అంటారు దగ్గర పెట్టేవన్నీ కూడా ఇండియా హౌస్, ఆంధ్ర హౌస్, కర్ణాటక హౌస్ అట్లా అన్ని పెడతారు. పెట్టినప్పుడు మన ఆంధ్ర హౌస్ నుంచి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, భరత్ గారు ముగ్గురు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అట్లనే రామ్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. తద్వారా మీద వేరే సెక్రటరీస్, హైయర్ ఆఫీసర్ రావడం జరిగింది. అక్కడ కూడా ఎంత చక్కగా అంటే అన్ని కంపెనీస్తో పర్సనల్ అసలు చలి గురించి చెప్పాలి. ఇట్స్ ఆల్మోస్ట్ మైనస్, నేను దిగినప్పుడు -3, థర్డ్ డే -8. ఈ చల్లో కూడా మరి బాబు గారు, అట్నే లోకేష్ గారు, భరత్ గారు, రామ్మోహన్ రెడ్డి ఎంత పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అన్ని కంపెనీస్కి చంద్రబాబు గారు బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేశారు. మార్నింగ్ 7:30 -8 to 10 degrees. దాంట్లో వెళ్ళి అక్కడ కూర్చొని చూసాం ఏ రకంగా ఒక ఆంధ్రప్రదేశ్ రేజింగ్ ఆంధ్ర, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే వేరే 130 మంది 140 మంది కూర్చోంటారు. దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు, సార్ ఆన్సర్ ఇస్తారు. సార్ కూడా అది ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నాం, ఏ రకంగా పోతున్నాం, ఏం సబ్సిడీ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు పెట్టుబడి పెడితే టైలర్ మేడ్ జీవో ఫర్ యూ అంటే ల్యాండ్ ఫ్రీకి ఇస్తారా, లేకుంటే సబ్సిడీ ఉంటుంది, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సబ్సిడీస్ ఏంది, జిఎస్టీ సబ్సిడీస్ ఏంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారన్నమాట. చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏ రకంగా తెచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ రకంగా దగ్గర 1,00,000 కోట్ల పైన ఈరోజు మన దీనికి వచ్చిందంటే నిజంగానే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న కష్టం, కూటమి ప్రభుత్వం కష్టం అని చెప్పి తెలియజేసుకున్నాం. అట్నే గ్రీన్ కో వాళ్ళు కలిసారు. గ్రీన్ కో వాళ్ళు కలిసి అనిల్ గారితో కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పారు దే ఆర్ కమింగ్ స్పేస్ సిటీ అని వస్తుంది. మన దగ్గర 2,600 ఎకరాల్లో స్పేస్ సిటీ అని తొట్టమేట రాబోతుంది. దాంట్లో మరి గ్రీన్ కో అనే సంస్థ, అనిల్ గారు నా మంచి స్నేహితులు, వారు దగ్గర ఒక 500 కోట్లు పెట్టుబడి పెట్టి 300 ఎకరాలు తోని రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్, రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అక్కడ పెడదాం కాళేశ్వరంలో మాట్లాడడం జరిగింది. అట్నే రామ్ గారితో కలవడం జరిగింది, సెంట్రల్ మినిస్టర్ రామ్ గారితో కలవడం జరిగింది, వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మనకి ఇక్కడికి ఏ రకంగా తేవాలి, ఎక్కువ మన దగ్గర నుంచి కడప ఆ ఏరియా నుంచి ఎక్కువగా ఖతార్ పోతుంది. ఖతారు, దుబాయ్ ఆ ఏరియాలో ఎక్కువ పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఎట్టా ఇస్తే ఎక్కడో హైదరాబాద్ దిగుతారో, చెన్నై దిగుతారో వస్తుంటారు. ఇక్కడే ఇస్తే ఇంకా ఎక్స్ట్రా వింగ్ డెవలప్ చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి లెటర్ సలహా ఇవ్వడం జరిగింది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని మంచు లక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు.
వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద సాధారణంగా స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లను నిర్వహించారు. మంచులక్ష్మి జ్ఞాన ప్రసూనంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితుల ఆశీర్వాదనం ఇవ్వగా ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. పలమనేరు ఆర్డీఓ భవానీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఇన్బునాథన్, పురపాలక సంఘం కమిషనర్ రమణారెడ్డి జాతీయ 16వ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలమనేరు పట్టణంలో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అధికారులు విద్యార్థులతో పాటు స్థానిక డిగ్రీ కళాశాల నుండి ఓటు మన జన్మ హక్కు అనే నినాదంతో ర్యాలీ నినాదాలు చేస్తూ 4 కూడళ్లలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రమాణం చేశారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడిందని, దీనికి గుర్తుగా 2011 నుండి ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఓటర్లలో చైతన్యం నింపడం, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయడం దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు రెవెన్యూ, పురపాలక సంఘాలతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. 18 సంవత్సరంలో నిండిన ఓటరుగా కూడా ఓటు వినియోగించుకొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న పక్షంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది ఓటర్లు నిర్లక్ష్యంగా ఉంటారు. ఓటు లేకపోతే ఎవరు గెలవరా, ఓడిపోతారా అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ అది నిశ్చిత ఈ విధంగా ఎవరు ఎన్నుకోబెడతారు. దేశం కూడా అభివృద్ధి చెందదు. యువత తమ ఓటు హక్కుని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ప్రాముఖ్యతను తెలుసుకొని ఓటర్లో పాల్గొనాలి. దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి ఓటరు కూడా 18 సంవత్సరంలో నిండిన ప్రతి ఓటరు కూడా ఓటరుగా ఎన్రోల్ అయ్యి ఓటుకు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. శ్రీకాళహస్తి క్షేత్రం మహిత్యాన్ని తెలియజేస్తూ రచింపబడిన పంచగ్రంథాలను శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు ఆవిష్కరించారు. శ్రీకాళహస్తిలో పంచగ్రంథ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవరాశుల్లో మనిషి జన్మ అత్యున్నతమైనదని, జన్మను సార్థకత చేసుకునే దిశగా సర్వేశ్వరుని స్మరించుకుంటూ ధ్యానయోగం ద్వారా మోక్ష కైవల్యం పొందాలని ఎస్సీవి నాయుడు అన్నారు. శ్రీకాళహస్తికి చెందిన ప్రసన్న దొరస్వామి రచించిన శ్రీకాళహస్తీశ్వరుని మహిత్యం, జ్ఞానామృతం వంటి గ్రంథాలను ఎస్సీవి నాయుడు ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక వేత్తలకు పంపిణీ చేశారు. పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యమని, అయితే పుస్తకాలలో చెప్పబడిన విషయాలు జ్ఞానాన్ని గ్రహించి నిరంతరం సాధన చేయాలని తెలిపారు. సర్వేశ్వరుని స్మరించుకుంటూ నిరంతరం సాధన చేసి ధ్యానం, యోగా ద్వారా భగవంతునికి అనుసంధానమైన మానవ జన్మని సార్థకత చేసుకుని మోక్ష కైవల్యం పొందాలని తెలిపారు. సకల సృష్టిలో మానవ జన్మ అత్యున్నతమైనదని, ఈ జన్మ సార్థకతకు మోక్షం పొందాలంటే మానవుడిలోని 13 రకాల రాక్షస గుణాలను జయించి ఆధ్యాత్మిక చింతనతో పరోపకార బుద్ధితో జన్మను సార్థకత చేసుకునే దిశగా సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు వెంకయ్య, జోష్న, స్థానిక నాయకులు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సమస్త సృష్టి స్థితి లయలకు మూల కారకుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి నిరంతరం ధ్యానించు, వాడిని నీ హృదయంలో పెట్టుకో.
వాడితో నువ్వు వాడిని ధ్యానిస్తూ ఉండు. ఎందుకంటే ఈ సృష్టి మూలం ఈరోజు ఏదైతే ఉందో ఆదిదేవ నమస్తుభ్యం అంటాం మనం, సూర్యుడు. అది మొదలుకొని ఈ లోకం, ఈ సృష్టి స్టార్ట్ అయింది మొదలుకొని అంతా నడిపేది సర్వేశ్వరుడే, ఈశ్వరుడే. ఆయన సూర్యనారాయణుడే, అందరూ ఒకటే. ఇప్పుడు ఏకం సత్ అన్నారు కదా, ఒకటే. కాబట్టి ఇక్కడ ధ్యానం ఉండొచ్చు. ధ్యానం అయింది, ఆయన టచ్లో పెట్టుకోవాలి. అలా ధ్యానం కన్నా యోగ అన్నాడు. యోగం అనేది ఒక భోగం. ఎట్లా వాడు నిత్యానందంలో ఉంటాడు ఎప్పుడు. ఒక బంగారు కోడి ఎట్లా ఉంటాడో నెక్స్ట్ స్టెప్ మళ్ళా యోగ కర్మ పరిత్యాగ. కర్మ, ఈ కర్మ ఎట్లా ఉండాలంటే మంచి కర్మగా ఉండాలి. మంచి కర్మ చేసిన తర్వాత నువ్వు దాని రిజల్ట్ల గురించి ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించవాక. ఎందుకంటే నువ్వు చేసింది మంచి కర్మ. లోకాన్ని, దైవాన్ని, సమాజాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. తర్వాత ఆ కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించబాక. భగవద్గీత అంతా చెప్పేది కృష్ణుడు అయితే కర్మ ఫలితం. సత్కర్మ చేసి నాకు వదిలే, నేను చూసుకుంటాను. అప్పుడు చెప్తాడు కర్మ పరిత్యానంతర లభ్యతే సుఖశాంతి. ఇది ఫైనల్ రిజల్ట్. ఏదైతే ఒక చదివేవాడు ఫస్ట్ ర్యాంక్ అనుకుంటాడో, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఉద్యోగం అనుకుంటాడో, అట్లే యోగి నిరంతరం తపస్సు అనుకుంటాడో, తపస్సు చేసిన తర్వాత మోక్షం, కైవల్యం, జన్మరాహిత్యం అనుకుంటాడో, ఇది టాప్. ఇక్కడ మనకేమిటంటే ఇప్పుడు మనకు అన్ని పూర్వజన్మ సుకృతంతో దేవుడు మనకి ఇచ్చేసి ఉన్నాడు. ఏమి ఇచ్చేసినాడు? ఉత్తమోత్తమైన మానవ జన్మే మనకు వచ్చింది. మానవ జన్మ లేకుండా ఏ జీవికి మోక్షం, కైవల్యం, జన్మరాజ్యం 99.99 భాగాలే ఛాన్స్ లేదు. మన కాళాశుల్లో ఏవైతే ఈ మూగ జీవాలకి ఇచ్చినాడో అయినా కూడా చాలా చాలా కష్టం, ఎన్నో జన్మల పుణ్యం. కారణం ఏమంటే ఇక్కడ భూమికి 90 డిగ్రీస్లో ఎవరైతే ఉంటామో మనుషులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఐఎఫ్టీయూ అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నేతల సమావేశం జిల్లా అధ్యక్షురాలు భారతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించేలా, కార్పొరేట్ సంస్థలకు మేలు కలిగేలా కార్మిక చట్టాలను సైతం మార్చివేస్తుందని ఆరోపించారు. అందులో భాగంగానే 4 లేబర్ కోడ్లు తీసుకువస్తుందని మండిపడ్డారు. ఈ చర్య కార్మిక వర్గ పోరాటాలకు, డిమాండ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. కార్మికుల సంఘాలు పెట్టుకోవడానికి వీలు లేకుండా ప్రశ్నించే హక్కును హరించేలా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి వేసిందని మండిపడ్డారు. బీఓసీ నిధులను వారికి వినియోగించాలని, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లు విడుదల చేయాలని, ఈపీఎఫ్ కనీసం 7,500 ఇవ్వాలని కోరారు. పాత ఉపాధి హామీ పథకం పని రోజులు పెంచాలని కోరారు. పై డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కదం తొక్కుతుందని, అన్ని వర్గాల కార్మికులు ఈ సమ్మెలో భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా కోశాధికారి విజయ్ కుమార్, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ నగర అధ్యక్షులు సుజాత, శ్రీకాళహస్తి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ నాయకురాళ్లు కల్పన తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టీయూ తిరుపతి జిల్లా కమిటీ మరియు ఆహ్వానితుల సమావేశం ఈరోజు జరుగుతోంది. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె జరగబోతున్నది. ఈ సమ్మె ఎందుకంటే ప్రధానంగా భారత ప్రభుత్వం కార్మికుల నెత్తిన 4 లేబర్ కోడ్లు అనే పేరుతో గతంలో ఉన్న 44 కార్మిక చట్టాలని
కుదించి లేదా రద్దు చేసి 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలు రావు, పని గంటలు సరిగా అమలు కావు, స్కీమ్ రంగాల కార్మికులకు రావాల్సిన కనీస సౌకర్యాలు అమలయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడే స్కీమ్ రంగాలు అంగన్వాడీ కానీ, ఆశా కానీ మధ్యాహ్న భోజనం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం ఉన్నా అది అమలు కావట్లేదు. ఆటో హమాలీ కార్మికులు కూడా సంక్షేమ చట్టం కావాలని చెప్పేసి ఈరోజు పోరాటం జరుగుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సెక్టార్కి అనగా అంబానీ, ఆదానీ లాంటి వారికి మేలు చేకూర్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి పెద్ద ఎత్తున ఏమాత్రం తేడా లేకుండా తగుదనమ్మా అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, ఆశావాడ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, భవన నిర్మాణ కార్మికులకి అదేవిధంగా ఆటో కార్మికులకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కోతకు వస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు నెట్లో చూపిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ మార్పు చేయమంటే మార్పు చేయటం లేదు. పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, దున్నపోతే దూడ, మేయబోతే ఎద్దు అని. ఆ పద్ధతిలో ఈరోజు మన కార్మికుల దగ్గర పనిచేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం మాత్రం కార్మికులకు మొండి చేయి చూపిస్తుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొని అన్ని సంఘాలు కలిపి రేపు 12వ తేదీన ఐక్యంగా పెద్ద ఎత్తున అఖిల భారత సమ్మెను జయప్రదం చేయబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై భక్తులు దర్శించుకుని ఆనంద పరవశితులయ్యారు. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారు చంద్రప్రభ గజవాహనంపై దర్శనమిచ్చారు. తెరచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత, నృత్య కళాశాల బృందాలు, కోలాటాలు, చెక్క భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ హరీందర్నాథ్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జనవరి 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న నిరుద్యోగ రణభేరి కొలువు కోసం కొట్లాడదాం రండి అనే భారీ ధర్నా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతకు తీసుకువెళ్లే ఉద్దేశంతో తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది యువతల చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ తీవ్ర నిరాశతో మగ్గిపోతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు అధికార పార్టీ యువతకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాకపోవడం వల్ల యువతలో తీవ్ర ఆగ్రహం నెలకొంది ఉందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని, నిరుద్యోగ యువతకు ఇస్తామని ప్రకటించిన నిరుద్యోగ భృతిని అమలు చేయలేదని విమర్శించారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా యువత స్వరాన్ని ప్రభుత్వానికి వినిపించేందుకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నా ద్వారా తక్షణమే సంపూర్ణ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే మెగా డిఎస్సి, గ్రూప్స్, పోలీస్, మెడికల్, ఇంజనీరింగ్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు. ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాలను కాపాడాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధానాలను నశించిపోవాలని, నిరుద్యోగ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి పూర్ణచంద్రకుమార్, నాయకులు వినోద్ కృష్ణ, రాజా, వినయ్, పద్మనాభరెడ్డి, యువకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ యువజన సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల జనవరి 30వ తేదీన
నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రారండి అని పిలుపునిస్తూ ధర్నా చౌక్ నందు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్పడం జరుగుతుంది. జనవరి 2025 మొదటి వారంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అదే పరిశ్రమలకు సంబంధించి అనేక వాగ్దానాలు కూడా ఇచ్చారు. కానీ ఏ ఒక్కటి వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చకపోగా 22 నెలలు కావస్తున్నా కూడా ఇంకా వాళ్ళ మాటలు నీటి మూటల వలె ఉంది. గతంలో నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో, అలాగే ఎన్నికల సమావేశాల్లో సభల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్ లో కొట్టుమిట్టాడుతోంది, నిరుద్యోగ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి, నిరుద్యోగ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి, అర్ధ నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిగా ఉందని వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత ఎన్నికల్లో మొదటిగా 6 పథకాల్లో సూపర్ 6 పథకాల్లో మొట్టమొదటి నిరుద్యోగ సమస్యను పెట్టుకున్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేంత వరకు మా ప్రభుత్వం ఉండదు. మా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విధులు ఉండే లీడర్, దానికి హైటెక్ సిటీ తెలంగాణ ప్రాంతమే నిదర్శనం చెప్పారు. సింగపూర్ తరహాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని ఇక్కడ కొలువులు తీసుకొని వస్తా అన్నారు. ఈ రోజు మాటలకు మాత్రమే, ఉమ్మలకు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు పరిమితమైనాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశామని చెప్పారు. ఎక్కడ చేశారు? నిజంగా 20 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తే 5,000 కోట్ల ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారిని అఖిల భారత యువజన సమైక్య సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా నిరుద్యోగ సమస్యలు ఈ రాష్ట్రంలో లేకపోతే మొన్న కేంద్రం నిర్వహించిన ఈ సర్వేలో 8% నిరుద్యోగంతో పూర్తి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం ఎందుకుంది అనేసి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న నారా లోకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు 19 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చాం, ఎంఓలు జరుగుతున్నాయి, ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తారు. ఎక్కడ పరిష్కరిస్తున్నారో అర్థం కాలేదు. కేవలం మాటలకు పథకాలకు మాత్రమే నిరుద్యోగ సమస్య అయింది కానీ పూర్తిగా ఎక్కడా గాని నాయకుల విధానాలంతా కూడా నీటి ముఠల వల్లే మారిపోయాయి. మొన్నటికి మన పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనలు కూడా చెప్తా అన్నారు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో మా ప్రభుత్వం ముందందులో ఉంది అన్నారు. నాకు తెలిసి ఆయన ఏ సమావేశంలో కూడా నిరుద్యోగ సమస్య మీద మాట్లాడదు. ఎవరైనా విలేకరులు ప్రశ్నిస్తే మాత్రమే ఆ అంశం మీద నామమాత్రంగానే మాట్లాడుతున్నారు. పార్ట్ టైం పొలిటీషియన్ గా, ఫుల్ టైం సినిమా యాక్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఊపొస్తే సనాతన ధర్మాన్ని తీసుకొని కాసేయి కండవాలు కప్పుకోమని నిరుద్యోగులు పిలిపిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కడా లేని విధంగా నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎక్కడా లేని విధంగా నిరుద్యోగ సమస్య ఉంది. అయినప్పటికీ కూడా ఈ పాలక ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యని పూర్తిగా పట్టించుకోవడం లేదు. దశాబ్ద కాలకు పైబడి ఇక్కడ 3 లక్షల ఉద్యోగాలు సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్నా ఇంతవరకు కూడా ఒక్క పోస్టు పరిపూర్ణంగా భర్తీ చేయలేదు. మొన్న 2025లో 16,000 డిఎస్సి పోస్టులు తప్పితే ఎక్కడా కూడా భర్తీ చేసిన పాపానం లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు వాళ్ళ వయోమితి 60 నుంచి 60 ఏళ్లు పెంచుతున్నారు. అదే నిరుద్యోగులకు ఏజ్ రిలాక్సేషన్ 42 నుంచి 40 ఏళ్లు పెట్టమంటే వాళ్ళు పెంచడానికి పోవడం లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ లోడ్ బడ్జెట్ లో ఉందని చెప్తున్నాడు. కానీ వాళ్ళ సంబంధించిన విగ్రహాలు కట్టుకోవడానికి 1,800 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వానికి ఉన్నది. యోగేంద్ర పేరుతో 400 కోట్లు. అలాగే పిఎం నరేంద్ర మోడీ సత్యసాయి జిల్లాకు వస్తే 100,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి. కానీ మెడికల్ కాలేజ్ కట్టడానికి, నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం వీళ్ళ దగ్గర ఆర్థికంగా లేరని చెప్తున్నారు. కాబట్టి నిరుద్యోగ యువత ఇప్పటికైనా మన కోసం మన పాలకుల విధానాలు మార్చడానికి మనమంతా పోరాటం చేయాలి. పోరాటం చేయకపోతే నిరుద్యోగ సమస్య పరిష్కరించబడదు, మనకు ఉద్యోగాలు రాదు. కాబట్టి ఈ నెల జనవరి 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ రణబేరి కొలువులకే కొట్లాడదాం రానండి అని పిలుపునిస్తున్నాం. అఖిల భారత యువజన సమైక్య మీరు నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు రణబేరి పోస్టర్ ని మన తిరుపతి సిపిఐ కార్యాలయం నందు విడుదల చేశాం. కాబట్టి ఇప్పటికైనా మన పాలకుల విధానాలు మార్చుకొని ఎన్నికల వాగ్దానాలు గుర్తు తెచ్చుకొని వాళ్ళు అమలు చేసే పరంగా మీరు ఉండకపోతే జనవరి 30వ తేదీన మా గొంతుకను కలిపితే మీ పూకిటి వేలు మీ క్యాబ్ బాబు దద్దరిల్లుతుందని ఈ సందర్భంగా పాలకులను హెచ్చరిస్తా ఉన్నాం.
టీటీడీ విద్య మరియు వైద్య విభాగాల నూతన జేఈఓగా నియమితులైన డాక్టర్ ఏ శరత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కర్ రామకృష్ణ, బోర్డ్ సెల్ ఏఈఓ సుశీల, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నూతన జేఈఓ తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ నూతన జేఈఓను శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. రథసప్తమి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. మలయప్ప స్వామి వివిధ వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తున్నారు. ఉదయం నుంచి వివిధ వాహనాలపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై స్వామివారు వాహనయాత్ర మాడవీధుల్లో వైభవోపేతంగా సాగింది. కామితార్థ ప్రధాయినిగా కల్పవృక్షానికి మన పురాణ ఇతిహాసాలలో ఒక విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తులకు కొంగు బంగారం అన్నది వేరుగా చెప్పాలా? దీంతో అశేష భక్త వాహిని స్వామివారి వైభోగాన్ని చూసి తన్మయత్వం చెందారు. గ్యాలరీలో నుంచి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటనారాయణ, సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తూ ఉంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలున్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహన సేవలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. కాగా ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం వైభవంగా జరిగింది. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తూ ఉన్నాం. ఇంతటి మహా తేజపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహన సేవలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్య హృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తరమాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఈ శ్లోకాలు పారాయణం చేయడంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాస గద్యం, వివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.
సూర్య జయంతిని పురస్కరించుకుని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు బంగారు తిరుచుపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్కుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయాత్పూర్వం ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి, ఆరాధన నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహించి స్వామివారిని దివ్యాభరణాలతో అలంకరించి విశేష నివేదనలు సమర్పించి గంగుండ్ర మండపానికి వేంచేపు చేశారు. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని అశ్వవాహనంపై అధిష్ఠింపజేసి మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులందరూ పాల్గొని కర్పూర నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్క భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, మునిచెంగల్రాయులు, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆలయ ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఆలయ ఇన్స్పెక్టర్లు సుబ్బరాయుడు, చలపతి, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జగద్రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. పురవీధుల్లో సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిపారు. ఆదిత్యునిపై పరమేశ్వరుడు విహరిస్తూ భక్తులకు కరుణా కటాక్షాలను అనుగ్రహించారు. భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, అమ్మవారిని చప్పరంలో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ చతుర్మాడ వీధుల్లో సూర్యప్రభ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. సకల లోకాలకు వెలుగులిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలను అనుగ్రహించే ఆదిత్యుని వాహనంగా చేసుకుని సర్వలోక రక్షకుడు జగద్రక్షకుడైన శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ కరుణా కటాక్షాలు అనుగ్రహించారు. విశేషమైన రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహనంపై పరమేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతూ కర్పూర నీరాజనాలు పట్టి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ విశేషోత్సవంలో దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జైన్ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ తిరుపతి ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆపరేషన్కు ఎన్నికైన వారిని తిరుపతిలోని ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. చిత్తూరు జైన్ ప్రార్థనా మందిరంలో జరిగే ప్రతి నెల ఆఖరి ఆదివారంలో ఫ్రీ ఐ క్యాంప్ జరుగుతూ ఉంది. కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు. తిరుపతి ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ డాక్టర్స్ వచ్చి చెకప్ చేస్తారు. కంటికి ఏదైనా ఇబ్బంది ఉంటే మందులు ఇస్తారు. ఆపరేషన్ అవసరం లే వాళ్ళకి ఆపరేషన్ అవసరం తిరుపతి ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ తీసుకొని పోతారు. ఆపరేషన్ పోయే వాళ్ళకు బస్సు ఖర్చు కానీ, అక్కడ ఉండే వసతి కానీ, ఆపరేషన్ను అక్కడ ఉండేదానికి సౌకర్యాలు మరియు ఇక్కడ తీసుకొని వచ్చి వెళ్ళేదానికి అన్నీ ఉచితంగా ఉంటాయి. కాబట్టి పేషెంట్ ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మరియు దీంట్లో
ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ చెకప్ చేసుకొని మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఆ మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరియు దీన్ని ఎవరైనా కానీ మన ఆంధ్ర వాళ్ళు మాత్రం కాకుండా ఇండియాలో ఎవరైనా ఆధార్ కార్డు ఉండే వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ ఈ కట్టికి ఫ్రీ ఐ క్యాంప్లో సద్వినియోగం చేసుకోవచ్చు. మరియు ఇప్పుడు మనకు రోడ్ సేఫ్టీ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి 2 వీలర్స్ వాళ్ళు ఎప్పుడన్నా 2 వీలర్స్లో పోయినప్పుడు కంటికి అద్దాలు హెల్మెట్స్ కంపల్సరీగా ధరించుకోవాల్సి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. రథసప్తమిని పురస్కరించుకుని 108 సార్లు సామూహిక సూర్య నమస్కారాలు అభ్యాస కార్యక్రమాన్ని పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ప్రకాశం పార్కులో ఆదివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం యోగాలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన 5గురిని సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రభుత్వ కార్యాలయంలో బిజీగా ఉన్న క్రమం తప్పకుండా యోగాతో పాటు ధ్యానం చేస్తూ ఒత్తిడి లేకుండా తమ విధులు నిర్వర్తిస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యమని ఆయన తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట సమయం వ్యాయామం చేయాలని ఆయన కోరారు. మున్సిపల్ పార్క్లో షెడ్ నిర్మిస్తే యోగా చేసేందుకు ఉపయోగంగా ఉంటుందని కోరగా ఖచ్చితంగా షెడ్ను వీలైనంత త్వరగా నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలోని అన్ని పార్కుల్లో మౌలిక వసతులు మెరుగుపరిచామని ఆయన తెలిపారు. తాను ఇప్పటికీ ఫిట్గా ఉండడానికి 40 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యోగాను ప్రజలు తమ జీవితంలో భాగం చేసుకోవాలని శాప్ చైర్మన్ రవినాయుడు కోరారు. కొన్ని వ్యాధులను వైద్యంతో కన్నా యోగాతో నయం అవుతాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం యోగా చేస్తుండటంతో యువతకు ధీటుగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. యోగాను శాప్ గుర్తించి పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. ఉద్యోగాలలో క్రీడా కోటాను 2 నుంచి 3% ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచారని, దీనివల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే బహుమతిని భారీగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిందని ఆయన గుర్తు చేశారు. కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యోగా వ్యాప్తికి తాము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు పతంజలి యోగా సమితి అధ్యక్షులు కృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు 40 మంది యోగా టీచర్లు తయారు చేసినట్లు ఆయన తెలిపారు. యోగాకు సాయి శాప్లు గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. విద్యార్థులు, యువత యోగాను ప్రాక్టీస్ చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు వరికుంట్ల నారాయణ, బీసీ జగన్నాథం, సింగంశెట్టి సుబ్బరాయలు, ఆర్కాట్ కృష్ణప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు, చేయగలుగుతాడనే ఒక ముఖ్య ఉద్దేశంతో యోగాను నేర్పించడం కూడా జరిగింది. అది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, గురువులు చూస్తూ ఉంటే ఈ యోగా కావాల్సి గుర్తొచ్చింది. ఖచ్చితంగా కూడా మనిషికి జీవితంలో యోగా, ధ్యానము, ఆధ్యాత్మికం ఈ 3 చాలా అవసరం. ఎంత సంపాదించవచ్చు, ఎంత చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మన ఆరోగ్యం ఎవరు ఏమి చేయలేరు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మంచి ఆహారం, మంచి వ్యాయామం చేసుకుంటూ మనం పేపర్లలో కూడా చూస్తుంటాం. 91 సంవత్సరం, 95 సంవత్సరాలైనా, 101 సంవత్సరం, 104 సంవత్సరాలైనా కూడా వారి పని వాళ్లే చేసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ వాళ్లే చేస్తున్నారు. అది మంచి అలవాటు. వ్యాయామం, ఆహారం అలవాట్లు కోరుకుంటూ ఈ యొక్క రథ సప్తమి రోజు మమ్మల్ని అందరూ కూడా పిలిచి మన గురువులందరూ కూడా గురువుల ఆధ్వర్యంలో ఇందాక చెప్పారు, ఉచితంగా నేర్పిస్తాం. 154 మంది మేము ఉన్నాం. ఇందాక మన సోదరులు కూడా చెప్పారు, ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా యోగా ఇవన్నీ కూడా నేర్పిస్తామని చెప్పడం చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన, ముఖ్యంగా ఈ యోగాసనాలు చేసి సూర్య నమస్కారాలు చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై హింద్. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు తిరుపతికి రావడమే ఫస్ట్ పారిశ్రామికవేత్తలు గాని ఓటర్స్ గాని కలవలేదు. మొట్టమొదటిసారిగా మన మున్సిపల్ పార్క్ లో అడుగు పెట్టాడు. అదే విధంగా పైన వెంకటేశ్వర స్వామి, కింద మన శ్రీనివాసం సార్కి అందరూ ఆశీర్వాదించారు. ముఖ్యంగా ఏ కార్యక్రమానికి పిలిచినా మొట్టమొదటిసారిగా మున్సిపల్ పార్క్ తప్పకుండా ఎన్ని పనులు వస్తున్నాడు. అదే విధంగా మనకి షెడ్ వేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. మన 20 లక్షల రూపాయలు పెట్టి ఈ పార్క్ కార్యక్రమం చేయాలి. లేకపోతే మన షెడ్ వేయడానికి కూడా
మాట్లాడాడు. తొందరలో కూడా జరుగుతుంది. ఇంకొక చిన్న విన్నపం ఏమంటే, మన తిరుపతికి రాకముందే కూడా చిత్తూరులో వాటర్ అందరూ తిరిగేదానికి వాకర్స్ కూడా పెట్టించింది కూడా సారే, అది మర్చిపోయినట్టు. చిత్తూరులో ఉండేవారు కూడా ఆరోగ్యంగా ఉండేదానికి కూడా సార్ గారైనా అందరికీ తెలియజేస్తున్నాం. మాతో పాటు ఈ కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా వస్తామని, వచ్చిన దానికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చిత్తూరు గురించి గుర్తు చేశాడు మన సోదరుడు జగన్నాథం గారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ జన్మభూమి కార్యక్రమంలో 40% ప్రభుత్వం, 60% ఎవరైనా డోనర్ ఉంటే చేయాలనేసి కూడా చిత్తూరు ఫారెస్ట్ లో అప్పుడు కృష్ణయ్య కలెక్టర్ గారు ఉండేవాళ్ళు. 25 సంవత్సరాల ముందు 1990 సంవత్సరం అనుకుంటాను. అప్పుడే రోడ్డు అంతా పాడైపోయింది. బ్రిటిష్ కాలంలో వేసిన తార్ రోడ్డు ఆ ఫారెస్ట్ ఏరియాలో. చిత్తూరులో ఫారెస్ట్ ఏరియా వాకర్స్ అసోసియేషన్ కు చాలా అనువుగా, చాలా చక్కగా ఉంటుంది. మిట్ట పళ్ళాలు అన్ని కూడా బాగుంటాయి. చాలా చెట్లు ఆహ్లాదకరంగా. ఇక్కడ దివ్యారామం ఎలా ఉందో దీనికంటే ఇంకా కూడా ఒక ఇది లెవెల్ గా ఉంది. అది మిట్టాపల్లం హైట్, కొండలు కూడా ఎక్కి దిగచ్చు. బాగా కొండలు చుట్టూ ఉంటాయి. మంచి వాతావరణం ఉంది. ఆ రోడ్డు కూడా అప్పుడు 5 లక్షల రూపాయలు సొంత డబ్బులతో జన్మభూమి కార్యక్రమంలో 50-50 చేశారు. కలెక్టర్ గారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. 5 లక్షలు ప్రభుత్వం, 5 లక్షలు సొంతంగా 25 సంవత్సరాలకు ముందు, 30 సంవత్సరాలకు ముందే తార్ రోడ్డు కూడా చిత్తూరు ఫారెస్ట్ లో నిర్మించారనేసి కూడా వాకర్స్ తరఫున నేను ఈరోజు చెప్తున్నా మీ అందరికి కూడా. అట్లా వాకర్స్ కు మేమంతా కూడా ఏదైనా అవకాశాలు వస్తే మన జగన్నాథం చెప్పినట్టు తిరుపతి పట్టణంలో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు అందరినీ, పెద్దల్ని, మహిళల్ని, పిల్లల్ని కలిసాం. అందరూ కూడా సహకరించారు. మీ అందరి ఆశీర్వాదాలతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో మీకు ఎమ్మెల్యేగా అయ్యాం. మంచి మెజారిటీ. స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ తో ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమం చేయాలనేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ యొక్క పార్కులో కావాల్సిన మౌలిక వసతులు కూడా ఒక 10-15 లక్షలతో చేయడం జరిగింది. ఇంకా కూడా యోగా చేసుకోవడానికి షెడ్ వేయాలనేసి కూడా ఇక్కడ కోరడం జరిగింది. ఖచ్చితంగా కూడా కొంత పార్టీ యోగా షెడ్ వేస్తాం, కొంత ఓపెన్ పెడతాం. ఏమిటో ఓపెన్ గా ఉంటే మంచి గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది. కొంత వర్షాలు వచ్చినా, ఎండలు వచ్చినా కొంత పార్ట్ ఇబ్బంది లేకుండా యోగా చేసుకునే వాళ్లకు షెడ్ వేసేది ఖచ్చితంగా 3 నెలలు 4 నెలల కాలంలో వేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఈ పార్కుకు కావాల్సిన ఈ ఒక్క పార్కే కాదు, దాదాపు తిరుపతి పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో 12-13 పార్కులు ఉన్నాయి. తుడా ఆధ్వర్యంలో 4-5 ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో 4-5 దాకా ఉన్నాయి. ఇది కాకుండా యూనివర్సిటీ గ్రౌండ్ ఉంది. చాలా వరకు ఉంది. వాకర్స్ కు అన్ని విధాల ఉపయోగపడే విధంగా ప్రతి పార్కుకు కూడా 10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల వరకు నేను ఎమ్మెల్యేగా అయిన వెంటనే ఒక్కొక్క పార్కు 10 లక్షల రూపాయలు కూడా టెండర్లు పిలిచి వెచ్చించి మున్సిపల్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఉదాహరణకి ఈ ఒక్క పార్క్ లో కూడా జిమ్ గానీ, జిమ్ లో రిపేర్లు అయితే అవి కూడా రిపేర్ చేయడం, కొన్ని పరికరాలు కొత్తవి పెట్టడం, వాకింగ్ ట్రాక్ చేయడం, ఇవన్నింటినీ కూడా కొన్ని మరమ్మతులు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా పార్కుల అభివృద్ధికి, పార్కుల్లో మన ఉపయోగించుకునే ప్రతి ఒక్క పౌరుడికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా కూడా మేము సౌకర్యాలు చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, మేము కూడా 40 ఏళ్లుగా రోజు వాకింగ్ చేసే అలవాటు ఉంది. మేము కూడా వాకర్స్ తో 40 సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నో ఆసనాలు ఉన్నాయి. యోగా ఒకటి ముఖ్యం, మళ్ళీ వాకింగ్ ఉంది, జిమ్ ఉంది, ఇంకా రన్నింగ్ ఉంది, హాకీ, క్రికెట్, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ రోజు మానవ సమాజం మనుగడ సాగిస్తూ ఉందంటే దానికి సూర్య భగవానుడు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అలాంటి సూర్య భగవానుని దినాన ఈరోజు రథసప్తమి జరుపుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు ఆయన ఏదైతే గుడి ఉందో ఆ గుడి చుట్టూరు
ఈరోజు అన్ని వాహనాలు ఈరోజు తిరుగుతాయి. దానిలో భాగంగానే తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఈరోజు పతాంజలి యోగాసన, అదేవిధంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, అదేవిధంగా స్వాభిమాన్ భారత్ స్వాభిమాన్ మహిళా పతాంజలి ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు మున్సిపల్ పార్క్ లో నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసన సభ్యులు ఆర్ని శ్రీనివాస్ గారు ఇక్కడికి రావడం, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారు, నగర పార్టీ జనసేన అధ్యక్షులు రాజారెడ్డి గారు, ఆర్కట్ ప్రసాద్ గారు, ఇంకా గౌరవ పెద్దలు, అదేవిధంగా పుర ప్రముఖులు, విద్యార్థులు, అదేవిధంగా యోగాసనానికి సంబంధించిన ఎవరైతే గురువర్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం, ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈరోజు యోగా అనేది దేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచం మొత్తం హెల్తీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏం జరగాలన్నా ఈరోజు వైద్యంతో పాటు యోగా అనేది ముఖ్యంగా భూమిక పోషిస్తోంది. ఈరోజు వైద్యులు కూడా చేయలేని ట్రీట్మెంట్ ఈరోజు యోగా ద్వారా అనేక మంది యోగాసనాల ద్వారా దాన్ని సాధించారు. ఈరోజు మనం గౌరవ నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసులో కూడా ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారన్న, ఈరోజు బ్రహ్మాండంగా యువకులతో సమానంగా వాళ్ళు యువకుల కంటే ఎక్కువ ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే దానికి ఒకే ఒక కారణం యోగా. మొన్ననే ఈ మధ్యనే వైజాగ్ లో యోగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఈరోజు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. యోగా అనేది చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్ తో అనేక మంది ఇబ్బంది పడతారు. నేను చాలా మంది ఇక్కడ చూశాను యోగా గురువుల్ని, చాలా ప్రకాశవంతంగా వాళ్ళ మొహంలో చూస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటారంటే దానికి కారణం యోగా. ఎంత యాక్టివ్ గా ఉన్నారంటే అంత యాక్టివ్ గా ఉన్నారు. ఈరోజు చాలా మంది ఈరోజు యోగా, ఈరోజు రామ్దేవ్ బాబా గారు ఈరోజు ఆయన చూస్తే 10 ఏళ్ళ యువకుల్లాగా, 10 సంవత్సరాల యువకుల్లాగా బ్రహ్మాండంగా యోగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మాకు ముందే చెప్పలే కానీ మేము కూడా డ్రెస్ వేసుకుని వచ్చింటే మీతో కలిసి చేసేవాళ్ళం అనేదా భావించద్దండి. ఈరోజు యోగా అనేది గత 3 సంవత్సరాలుగా యోగాని స్పోర్ట్స్ అథారిటీలోకి తీసుకొని రమ్మని చెప్పి అనేక అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే మరి ఏంటో నాకు తెలియదు కానీ నా దృష్టికి వస్తానే నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాం, వితిన్ 1 month లో యోగా అసోసియేషన్ కి రికగ్నైజ్ చేస్తాం. రికగ్నైజ్ చేయడం వల్ల ఏంటని కూడా మీరు ఆలోచించవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే హారిజంటల్ రిజర్వేషన్ ని స్పోర్ట్స్ అథారిటీ తీసుకొని రావడం జరిగింది. అది కూడా మెడల్ ఓరియంటెడ్ గా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా 3% రిజర్వేషన్ కల్పించాం. 3% రిజర్వేషన్ అంటే ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చా, మొన్న డిఎస్సి లో మీకు అప్పుడు రాలేదు కానీ ఇంకా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ శాఖలో 600 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో కూడా యోగాసనాకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది సర్టిఫికెట్ ఓరియంటెడ్ గా. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్, మెడికల్ అయినా, రెవెన్యూ అయినా, మున్సిపాలిటీ అయినా, పంచాయతీరాజ్ అయినా, ఏ శాఖలో ఏ నోటిఫికేషన్ ఇచ్చా 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ ఎవరైతే ఏదైతే యోగాలో మెడల్స్ వస్తాయో ఆ మెడల్స్ వచ్చే వాళ్ళకు కూడా ఈరోజు మనం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టడంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం. ఈరోజు ది బెస్ట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది. మెడల్స్ ఏదైతే ఒలింపిక్స్ యోగా కూడా చేర్చే భవిష్యత్తులో ఉంది. ఏషియన్ మెడల్ అయినా, నేషనల్ మెడల్ అయినా, దానికి నేషనల్ మెడల్ వస్తే 10 లక్షల రూపాయలు. అదే విధంగా
చేతూరు నగర సుందరీకరణలో భాగంగా కాజూరు చెరువు పూడికతీత పనులు చేపడుతున్నామని టీడీపీ కార్పొరేటర్ అశోక్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కాజూరు రాజేష్ తెలియజేశారు. వైసీపీ నాయకులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ కాజూరు చెరువులో మట్టిని అమ్ముకుంటున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం అర్ధరహితమని అన్నారు. ఆదివారం కాజూరు చెరువు పూడికతీత పనులను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చెరువు సప్లై ఛానల్ మెరుగుపరిచి నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ చెరువును అందమైన లేక్గా చేసి నగర ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చెరువును పట్టించుకోకుండా పబ్బం గడిపారని, తాము చెరువుని అభివృద్ధికి ఇందుకు సహకరించడం వదిలి విమర్శలు చేయడం అర్ధరహితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ జనరల్ సెక్రటరీ కృష్ణవేణి, 20వ డివిజన్ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈ వైసీపీ సోషల్ మీడియాలో కాజూరు చెరువులో మట్టి దోచేస్తున్నారనేసి అబద్ధ కథనాలు చేయడం జరుగుతా ఉంది. ఈరోజు కాజూరు చెరువులో ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉందో మీ మీడియా ద్వారా చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కాజూరు చెరువులో ముళ్ళ చెట్లు కానీ పిచ్చి మొక్కలు కానీ తొలగించి పూడిక కూడా తీయడం జరుగుతా ఉంది. అదేవిధంగా కట్టపైన కూడా ఈరోజు ముళ్ళ చెట్లని పిచ్చి మొక్కలను తొలగించి కట్టను కూడా అభివృద్ధి చేసి వెడల్పు చేయడం జరుగుతా ఉంది. మొన్న చూశారు, గతంలో కట్టమంచి చెరువులో కూడా పూడికలు తీయడం ద్వారా ఈ వైసీపీ నాయకులు కొంతమంది దానిపైన అబద్ధ ప్రచారాలు చేయడం జరిగింది. ఈ రోజు అదే కట్టమంచి చెరువులో నీరు ఎంత నిలువ ఉంది, పక్కనున్న వార్డులకి పక్కనున్న బోర్లకు కూడా ఈ రోజు పుష్కలంగా నీరు రావడం కూడా జరుగుతా ఉంది. ఈ రోజు మా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతాం చిత్తూరుని. అందులో భాగంగానే చెరువులు కూడా పుష్కలంగా నీరు రావాలనేసి ఈ రోజు చెరువుల పైన కూడా ఈ రోజు అభివృద్ధి చేయాలనేసి ఆయన కంకణం కట్టుకొని ఈ రోజు చెరువును కూడా అభివృద్ధి చేయడం జరుగుతా ఉంది. గతంలో చూశారు, మొన్న వైసీపీ నాయకులు కొంతమంది ఇసుక రీచ్ల దగ్గర ఇసుక దోచేస్తున్నారనేసి కూడా చెప్పడం జరిగింది. ఇసుక ఎవరు దోచడం లేదు. గతంలో మీ ప్రభుత్వంలోనే ఈ ఇసుక రీచ్ల్ని ప్రైవేటీకరణ చేసి ఒక ట్రాక్టర్ 7,000 నుంచి 10,000 రూపాయలకి అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు అదే మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇసుకని ఉచితం చేయడం జరిగింది. ఈ రోజు ఎవరు దోచేసినారు, ఎవరు ఉచితంగా ఇస్తున్నారు ప్రజలే చూస్తున్నారు. ఈ రోజు అభివృద్ధిని ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయలేదో అందుకు ప్రజలకే తెలుసు. కాబట్టి ఇకనైనా మీ అబద్ధ ప్రచారాలకు మానుకోవాలనేసి కూడా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా కాజూరు చెరువు కూడా మేము డ్యామ్ కవనాపల్లి దగ్గర డ్యామ్ కూడా ఈరోజు రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా అది దగ్గర 15 లక్షల రూపాయలు అయింది. సప్లై ఛానల్ కూడా రెడీ చేసినాము. త్వరలోనే నెక్స్ట్ నీళ్లు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కట్టను కూడా రెడీ చేసి లైటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దగ్గర 1 కోటి రూపాయలు దీనికి సొంత నిధులు కూడా ఆయన పెట్టడం జరుగుతా ఉంది. ఈ రోజు ఎవరు దీన్ని ఇది చేయడం జరగలే. కాబట్టి ఇంకనైనా అబద్ధ ప్రచారాలు మానుకొని అభివృద్ధికి అందరూ సహకరించాలనేసి కోరుకుంటున్నాం. ఈ రోజు మేము ఇక్కడ ఈ చెరువులో గాని, అదేవిధంగా వాళ్ళు గత లాస్ట్ మంత్ మేము ఒక ఇది చెప్పారు, కట్టమైన చెరువులో పూడికి తీశారని. ఆ రోజే ఒక ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, అయ్యా మేము అభివృద్ధి చేస్తాం కట్టమైన చెరువుని, మీకు వీలైతే మీకు ఇంకొక చెరువు ఇస్తాం, మీరందరూ ఉన్నారు ఆ రోజు ప్రెస్ మీట్ లో, మీకు కూడా ఒక చెరువు ఇస్తాం, మీరు కూడా అభివృద్ధి చేయండి అని చెప్పినారు. అభివృద్ధి ఇక్కడ ఆటంకపరచొద్దండి, అభివృద్ధిని అడ్డుకోవద్దండి, మీరు కలిసికట్టుగా రండి. మన అందరూ కలిసికట్టు, మన చిత్తూరు ప్రజలు చిత్తూరులో పుట్టాం, చిత్తూరులో పెరిగాం, మన చిత్తూరుని ఒక బ్రాండ్ గా తీసుకుని పోతాము. ఇక్కడ ఎక్కడ అవినీతి అనేది లేదు, ఆ విధంగా చేయము. కావస్తే మీరు రండి అని చెప్పినారు. అదే విధంగా మీరు చేయలేదు, మీరు కాలేదు, మీరు రాలేదు. సో మేము ఈ రోజు నా డివిజన్ లో ఇక్కడ కాజూరులో చెరువు ఉంది, ఈ చెరువుని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పి మేము అందరూ కలిసికట్టుగా చేస్తే, మీరు దయచేసి మీ కథనాలు మీ పేపర్లో అయితే మీ ప్రెస్ లో మీ నాయకులు దయచేసి మా మీద బురద చెల్లేది మాత్రం మానుకోండి, అభివృద్ధికి సహకరించండి. మీరందరూ కలిసికట్టుగా రండి. నా డివిజన్ లో ఇంతవరకు నేను గత అపోజిషన్ లీడర్ గా ఉన్నాను కార్పొరేషన్ లో. నేను ఎంత కొట్లాడినా ఎంత చేసినా మాకు ఒక్కటి కూడా 1 లక్ష రూపాయలు బడ్జెట్ కేటాయించలేదు నా డివిజన్ లో. సో ఈ రోజు ఈ 1.5 సంవత్సరంలో నా డివిజన్ కి సుమారు 1 కోటి రూపాయల వరకు ఇప్పటికీ డెవలప్మెంట్ వర్క్ జరుగుతా ఉంది. అట్లంటే మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు 1 కోటి రూపాయల వరకు నా డివిజన్ లో జరుగుతుందంటే అది మా ప్రభుత్వము, మా టీడీపీ ప్రభుత్వం ఘనత. ఎందుకంటే మా బ్రాండే
అభివృద్ధి నినాదంతో వచ్చిన పార్టీ అభివృద్ధి చేస్తాము. సో మీరు దయచేసి ఇంక మీదట మా మీద బురద చల్లేది మానుకోండి దయచేసి. ఈ మధ్యలో వైసీపీ లీడర్లు ఈ రోజు మీరు మా డ్యామ్ రిపేర్ చేసాము, డ్యామేజ్ అయిపోయింది, అక్కడ డ్యామ్ రిపేర్ చేసాము. మీకు కావాలంటే ఇప్పుడు మాతో రండి. సప్లై ఛానల్ ఎక్కడి నుండి చేసుకొచ్చాము. ఈ ఛానల్ ఈ మొత్తం కాజు నుండి ఈ 1 కిలోమీటర్ ఉంటుంది ఇది ఈ కట్ట. ఈ రోజు మీరు చూడండి ఎంత డెవలప్ చేసినాము. కూటికి తీగిపోతే చెట్లు తీగిపోతే ఏ విధంగా డెవలప్ జరుగుతుంది. ఈ రోజు నీళ్లు ఇక్కడ లేదు. దాని నీళ్లు తీసుకొచ్చేదానికి వాటర్ తీసుకొచ్చేదానికి మేము ఈ వాటర్ కానీ చెరువు నిండిపోతే సుమారు 10 డివిజన్లో ఈ రోజు ఇక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు 10 డివిజన్లో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ మంచి జరుగుతుందని చెప్పి ఆ విధంగానే మా ఎమ్మెల్యే గారు దీన్ని మనం చేయాలని చెప్పి లాస్ట్ టైం మీరు కూడా మీ తరపులోనే అందరూ కలిసి భూమి పూజ చేశాం. దాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తాం. అంతేగాని మీరు స్టార్ట్ చేసినప్పుడే మీరు ఈ విధంగా చెప్పడం ఇది చాలా తప్పు. దయచేసి మా మీద బురద చల్లేది మాత్రం మానుకోండి. రథసప్తమి సందర్భంగా తిరుమలలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనే కాక వైకుంఠ ద్వాదశి, అనంత పద్మనాభస్వామి వ్రతంతో పాటు రథసప్తమి నాడు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్యాహ్నం శ్రీవారి ఆలయం నుంచి చక్రతాళ్వార్ను మాడవీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం వద్దకు తీసుకొచ్చిన అనంతరం అర్చకులు చక్రతాళ్వార్కు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించిన అనంతరం పుష్కరిణిలో చక్రతాళ్వారికి అవభృత స్నానం చేయించారు. స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో ముంచిన సమయంలో అర్చకులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులతో పాటు విశేష సంఖ్యలో భక్తులు హాజరై భక్తజనం పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఓం నమో వెంకటేశాయ. చాలా వైభవంగా ఇవాళ సాలగట్ల రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం దాదాపు గత 1 నెల నుంచి ఈ కార్యక్రమం, ఈ ఉత్సవాల గురించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా గత సంవత్సరం ఏదైతే 2-3 చిన్న లోపాలు భక్తులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది, అవన్నీ కూడా సరిదిద్దుకునే విధంగా ఈసారి బ్రహ్మాండంగా వైభవంగా ఏర్పాటు చేస్తుంది. మాడా స్ట్రీట్స్లో 4 వైపులు కూడా సరైనటువంటి షెడ్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎక్కడెక్కడైతే గత సంవత్సరము టాయిలెట్స్ తక్కువ ఉన్నాయో అనేది భక్తులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అక్కడ అదనపుగా మొబైల్ టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, అటువంటి ఏర్పాట్లు అధికార యంత్రాంగం అక్కడ ప్రణాళికతో పూర్తి చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి చాలామంది భక్తులు వచ్చి మాడా స్ట్రీట్స్కు వేసి ఉన్నారు. నిన్న సాయంత్రానికి దాదాపు 50,000 మంది భక్తులు ఎవరైతే మాడా స్ట్రీట్లో ఉన్నారో వారందరికీ కూడా డిన్నర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా భక్తులు ఉదయం నుంచి ఇక్కడ మాడా స్ట్రీట్స్లో ఎవరైతే కదలకుండా వేచి ఉన్నారో వారు స్వామివారి వాహన సేవ అన్ని కూడా తిలకిస్తూ ఉన్నారు. ఎటువంటి వాహన సేవలు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి భక్తులు అందరూ కూడా ఇందాక నేను భక్తులతో సంప్రదిస్తే ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. చేసినటువంటి ఏర్పాటును సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఏదైతే ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 14 రకాలు ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఆ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా భక్తులు అందరికీ అందాయి అని చెప్పేసి భక్తులందరూ అదేవిధంగా అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు క్లీన్గా ఉండాలన్న ఉద్దేశంతో చాలామంది శానిటేషన్ స్టాఫ్ని కూడా అదనపుగా మనం అరేంజ్ చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు చాలా పకడ్బందీ ప్రణాళికతో జిల్లాధికారి యంత్రాంగము, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా సిబిఎస్ఓ ద్వారా పకడ్బందీ ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది ఇటువేమో సెక్యూరిటీ స్టాఫ్, అటువేమో విజిలెన్స్ స్టాఫ్ ఇవంతా కూడా నిన్న సాయంత్రం నుంచి కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా ఎక్కువ వెహికల్స్ ఈ సందర్భంగా తిరుమలపైకి రావడం జరిగింది కాబట్టి అన్ని పార్కింగ్స్లో సరైన స్టాఫ్ని పొజిషన్ చేసుకుని భక్తులకి ఎప్పటికెప్పుడు గైడెన్స్ ఇస్తూ ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా పూర్తిగా యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా భక్తుల్ని ఆపకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ట్రాఫిక్ ఇవన్నీ కూడా నియంత్రిస్తూ ఏర్పాట్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా యంత్రాంగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎటువైపు మూలవార్ల దర్శనం కూడా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. లడ్డు ప్రసాదాలు ఇవన్నీ కూడా 5 లక్షల లడ్లు మనం ముందుగా నిల్వ ఉంచుకొని ఇప్పుడు వస్తున్నటువంటి భక్తులకి కావాల్సిన లడ్లు ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. చాలామంది వైద్య సిబ్బంది నడుతూ ఉంటాయి. వందలాది మంది ఎవరికైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు వచ్చేసి ట్రీట్మెంట్స్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని కూడా స్వామివారి వాహన సేవని కూడా పిలిపిస్తూ ఉన్నారు.
అదేవిధంగా శ్రీవారి సేవకులు దాదాపు 4,000 మంది శ్రీవారి సేవకులు నిన్నటి నుంచి కష్టపడి ఎక్కడ కూడా నిద్రవన్నీ లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి కటాక్షలు వెదర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా ఎండ తీవ్రత లేకపోవడం వల్ల భక్తులు అందరూ కూడా సంతోషంగా ఉదయం నుంచి కూడా వాహన సేవ తెలిపిస్తూ ఉన్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా భక్తులందరికీ సేవలు అందిస్తున్నటువంటి అధికార యంత్రాంగాలన్నింటినీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫీడ్బ్యాక్ టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద 100% సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అంటే మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణగా గత సంవత్సరం మొత్తం మాడా స్ట్రీట్లో ఒక 60% ఏరియాలో మనం షెడ్స్ వేసి ఉన్నాము. బ్యాలెన్స్ 30-40% ఈ సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఈసారి వాళ్ళు షెడ్స్ ఇవన్నీ వేసి ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ LED స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహా సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ఒక్కొక్క సందర్భంలో భక్తులు ఎవరైతే ఎక్కువ మంది 90% మంది భక్తులు అయితే వాహన సేవ అయ్యాక ఇక్కడే ఉండిపోతున్నారు. ఎక్కడైనా 5-10% వేకెన్సీస్ ఉంటే అక్కడ కూడా మనము బయట నుంచి భక్తులు కూడా అలా సిస్టమేటిక్ విధంగా చేయగలిగితే ఇంకా కొంతమంది భక్తులు లోపల వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి సలహాలు సూచనలు మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ రథసప్తమి కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి ఇంకా ఉపయోగపడతాయి. కాబట్టి ఇస్తున్నటువంటి సలహా సూచనలు అన్ని కూడా మనం పాజిటివ్గా దృష్టిలో తీసుకొని ఇంకా పకడ్బందీ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి దానికోసం సలహా సూచనలు కూడా ఉపయోగపడుతుందని భావిస్తాం. నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం, కార్యదర్శి సునీల్ చౌదరి మండిపడ్డారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగరి పర్యటనకు రావడాన్ని చూసి ఓర్వలేక రోజా విమర్శలు చేయడం సరైంది కాదని తెలిపారు. అవినీతికి ఆవలంలా మారిన వైసీపీ ప్రభుత్వంలోని నగిరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందని తెలిపారు. గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు. రోజా వ్యవహార శైలిని చూసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సైతం పక్కన పెట్టడంతో ఇప్పుడు అర్థం లేని పేలాపనలు చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా పద్ధతిని మార్చుకుని విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజ్, నాయకులు పాల్గొన్నారు. నగిరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి వచ్చినటువంటి సీఎం గారి సభను విజయవంతం చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని ఆయన ఒక సీఎం గారు వస్తే మీలాగా గంట అరగంట ఉండి ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి దోచుకోవాలి, ఏ విధంగా డబ్బులు పార్టీకి సంపాదన చేకూర్చాలనుకోకుండా ప్రజల సమస్యలపైన, స్వచ్ఛాంధ్రపైన, పరిశుభ్రంగా ఎలా ఉండాలి, ఎలా చేసుకుంటూ వెళ్తే స్వర్ణాంధ్రను సాధిస్తాం అన్నటువంటి దాని మీద ఆయన మాట్లాడి సుమారు 6 గంటల సేపు నగిరిలో ఆయన ఉండడం జరిగింది. అలాంటి ఆయన గురించి ఆయన వచ్చాడు, వెళ్ళాడు, ఏమీ లేదు, మొత్తం డబ్బా అని లేదు అని ఆమె నోటికి వచ్చినట్లు ఇప్పుడే కాదు గతంలో కూడా మహిళ అంటే గౌరవంగా మేము ఏమీ మాట్లాడలేకపోతున్నామనేమో మరి ఆమె చాలా నీచంగా మాట్లాడడం, ఏదంటే అది అబద్ధాలు చెప్పడం, చివరకు చనిపోయినటువంటి గాలి ముద్దుకృష్ణ నాయుడు పైన కూడా అభాండాలు వేయడం, అది ఆమె సంస్కారం ఎలా అనిపిస్తుందో ఆమె మీద తెలియాలి. మీరు అలా అయితే మీకు అంత డెవలప్మెంట్ మీరు చేసింటే నగిరిలో మీరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రం అంతా మీరు ఎందుకు ఓడిపోయారు, 11 సీట్లు మీరు ఎందుకు మిగిల్చుకున్నారు, ఇవన్నీ కూడా ఆమె తిరిగి చూసుకోవాలి. అంటే డెవలప్మెంట్ అంటే ఒక 3,000ని మేము 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తాం, 1,000 రూపాయలని సంవత్సరం 250 పెంచుకుంటూ పోతే డెవలప్మెంటా? మీకు కావాల్సినటువంటి ఆస్తులను పెంచుకుంటూ పోతే డెవలప్మెంటా? మీకు కావాల్సినటువంటి బంగళాలు కట్టుకుంటే డెవలప్మెంటా? ఏం చూసి మేము మా ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయిందనేసి మీరు మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. దావోస్కి వెళ్ళి కంపెనీలు తీసుకురండి, అక్కడ పోయి విదేశాల్లో కంపెనీలతో చర్చించండి అంటే మాకు చలి మేము ఇంట్లో పడుకుంటామంటే మీకు వస్తాయా? 75 ఏళ్ల వయసులో కూడా కేవలం ఆయన వేసుకున్న షర్టుతో దావోస్లో చలిగా ఉంటే కూడా ఎన్ని కార్యక్రమాలు చేశాడో మీరు లైవ్ లో చూశారు, జనాలు చూశారు, మీరు కాదు. మీకు చూసినా సిగ్గుండదు, అది వేరే విషయం.
మీరు ఎంతసేపు అయినా విమర్శించాలి, తక్కువ చేసి మాట్లాడి తప్పులు చెప్పాలి. ఈ బేసిక్ మీద వెళ్తారు కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. మీరు నిజంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఎక్కడెక్కడ మీరు బంగాళాలు కట్టుకోవాలో అక్కడక్కడ చూసుకుంటూ ఉంటారు. అంటే ల్యాండ్ యాక్ట్ తెచ్చి దానిపైన రీసర్వేలు పెట్టి రీసర్వేలో మీ బొమ్మలు వేసుకుంటే అది డెవలప్మెంటా? మీ సీఎం గారి బొమ్మ వేస్తే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి జనాలకు పంచితే మా సొత్తులకి మీరు అధినేతలు అవుతారా? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ముఖ్యంగా నిన్న నగరిలో వాళ్ళకి మా యొక్క ముఖ్యమంత్రి సభ విజయవంతమైంది ఈర్ష్య పట్టుకునేసి ఏదో ఒకటి మాట్లాడాలనేసి నగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు రోజా మాట్లాడడం సిగ్గుచేటు. గురుగిందకి కింద నల్లపు ఎట్లా ఉండదు అది తెలుసుకోవాలమ్మా. గతంలో మంత్రిగా ఉండింది ఆమె రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో నగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రిగా ఉండింది. అప్పుడు నగిరి నియోజకవర్గానికి ఆయన ఇప్పుడు నిన్న మాట్లాడినదంతా ఎందుకు ఆ రోజు సమస్యలు తీర్చలేదు? నువ్వు ఒక మంత్రిగా ఉండి నీ యొక్క నియోజకవర్గానికే నువ్వు ఏం చేయనప్పుడు నువ్వు మాట్లాడేది వేస్ట్. దయచేసి చెప్తా ఉన్నాను. నువ్వు నిన్నేమో మంది కింద కొట్టేసి నా మాట్లాడుతూ మాకు అర్థం కాకుండా ఉన్నది. గంట చోపు మాట్లాడి ఏ నాయకుడు మాట్లాడలేదు. మందు తీసుకునేసి కోట్ల బాటలు తాగితో ఫుల్ బాటలు తాగితో మాకు అర్థం కాలేదు. దయచేసి రోజా గారు ఏదైనా నీకు దమ్ము ధైర్యం ఉండేట్టుకుంటే నగిరి ప్రజల ముందుకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు రావాలా. మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన 24 గంటలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి సంక్షేమ పథకాలు తేవాలా, యా ఇండస్ట్రీ తేవాలా, యా జిల్లాకి ఏం చేయాలనేసి ఆయనకు అన్ని ఆరితేరినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడేదానికి లేదు. ఆయన్ని 53 రోజులు మీరు జైల్లో అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇక్కడ కాదు దేశ విదేశాల్లో ఎంతమంది రోడ్లకు ఎక్కి ధర్నా చేస్తారో అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చౌకబారినటువంటి మాట్లాడద్దండి. మీరు గవర్నమెంట్నే అప్రూవ్ చేస్తే కూడా 1వ తేదీ అయితే జీతాలు ఇస్తా ఉన్నాం, పింఛన్లు ఇస్తా ఉన్నాం, సంక్షేమ పథకాలను ప్రవేశపెడతా ఉన్నాం. రోడ్లు గుర్తులపైన రోడ్లు మీరు ఒక రోడ్డు గుర్తు కూర్చొని స్థితిలో ఉంటే కూడా మేము రోడ్లు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. దయచేసి ఇట్లాంటి చౌకబారు చేస్తుంటే నెక్స్ట్ కూడా నువ్వు ఎమ్మెల్యే కావు, రాజకీయ పరిజ్ఞానం లేదు నీకు. నీ వల్ల దీన్ని చూసి డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఉమ్మడి ప్రభుత్వం కానీ గురించి నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కరెక్ట్ కదా మేము చెప్పినప్పుడు స్టార్ట్ చేయాలి. ఇలా అట్లా కొంచెం కలిపేసాను. నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మా పార్లమెంట్ పరిధిలో నగిరి నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరై కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేయాలంటే ఏం చేయాలని దాని మీద మాట్లాడడం జరిగింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మాజీ మంత్రి రోజారెడ్డి గారు చేసినటువంటి విమర్శలు చూస్తే మాత్రం ఆశ్చర్యం ఉంది. సాక్షి పేపర్లో ఒక హెడ్డింగ్ వచ్చింది, వచ్చారు వెళ్ళారని. ఎస్, వచ్చారు వెళ్ళారు, ప్రజలు చైతన్యపరిచారు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చారు వెళ్ళారు దోచుకుపోయినారా? మీరు ఎప్పుడు వచ్చినా ఏ సభ పెట్టినా వస్తారు, మాట్లాడతారు, పోయేటప్పుడు ఎలా అక్కడి నుంచి మనం దోచుకెళ్లాలో ఒక స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళిపోయి 6 నెలల తర్వాత దాని పరిగణలోకి తీసుకుంటారు. రోజారెడ్డి గారు మాట్లాడితే ఎట్లుందంటే దయ్యాలు కూడా వేదాలు వెళ్ళింటున్నాయి. పాపం ఆమెకి జగన్మోహన్ రెడ్డి దగ్గర 3 సార్లు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వాల. ఇటు పబ్లిక్ ప్రజలు వదిలేశారు. ఎప్పుడో నగిరి నియోజకవర్గ ప్రజలు పూర్తిగా ఆమెను విస్మరించేశారు. ఆఖరికి ఏమైపోయిందంటే వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వదిలేసినారు. అందుకే ఇంటికాడ ప్రెస్ మీట్ పిలుచుకుంటే కనీసం ఒక కెమెరా వాళ్ళు కూడా పోలా, ఆఖరికి సాక్షి కూడా పోలా. మీ మాట ఎందుకు వినాలా? ఇప్పుడే మేము విని అయిపోయినామని. మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడితే నిజంగా సిగ్గుసేట్ అనిపిస్తుంది.
ఇది మా నగిరి నియోజకవర్గ ప్రజానికానికే కాదు, యావత్ మహిళా లోకాన్ని కూడా మీరు అవమానపరుస్తున్నట్టుంది. ఎందుకంటే నిజాలు మాట్లాడతారు. ఎందుకంటే మహిళలు ఏడ గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని ఒక నానుడి, భారతీయ సంస్కృతి అది. అబద్ధాలు చెప్పరు, కుటుంబాన్ని బాగా నడుపుతారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని మహిళలకు మంచి గౌరవం కలిగించుంటారు దేశం ఇది. కానీ నువ్వు చేసే చేష్టలు చూస్తా ఉంటే మాకు ఆశ్చర్యం వస్తుంది. నేను అడుగుతున్నా, మీరు గంజాయిపై చిత్తూరు 1 టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడికి అందిన సమాచారం మేరకు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు 1 టౌన్ సీఐ మహేశ్వర్ తమ సిబ్బందితో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో 2 గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి సుమారు 2,50,000 రూపాయలు విలువ చేసే 6 కేజీల 200 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సాయినాథ్ నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరులో ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణా అధికమైందని తెలిపారు. జిల్లా ఎస్పీకి అందిన సమాచారం వరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా 1వ పట్టణ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. సిఐ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో సాగిన ఆపరేషన్లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 2,50,000 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అలాగే వారి నుంచి 5 సెల్ ఫోన్లు సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ముద్దాయిలైన బుజ్జి, శివతేజ రిమాండ్కు తరలిస్తున్నట్టు వెల్లడించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన పోలీసులను డీఎస్పీ రివార్డులు అందజేశారు. ఈరోజు మీ ముందు గంజాయి సరఫరా చేసే తర్వాత అమ్మేవాళ్ళు బుజ్జి అండ్ శివతేజ అనే ఇద్దరు మీ ముందు హాజరు. ఈ శివతేజ అనే అతను చింతపల్లి వైజాగ్ ఏరియా సంబంధించి అక్కడి నుంచి ట్రైన్లో గంజాయి తీసుకొచ్చి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్, ఈమె భర్త హరిబాబు. ఇతరు కూడా ఆల్రెడీ ఈ నెల 6వ తారీఖున మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతను అరెస్ట్ చేసిన అతను జైల్లో ఉంటారు. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరికి ఈ శివతేజ అనే అతను వైజాగ్ నుంచి చిత్తూరు నుంచి ట్రైన్లో తీసుకొచ్చేసి తిరుపతి ఏరియాలో లేకపోతే వీళ్ళు చెప్పిన ఏరియాలో అతను డెలివరీ చేస్తారు. వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి ఇంకా చిన్న ఎవరికైనా అమ్ముతారు. అవన్నీ కూడా ఇంట్రాగేషన్ కొన్ని విషయాలు వినియోగించారు. వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తులో సాక్ష్యాలను బట్టి వాళ్ళు కేసులు చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, వీటిపైన ఈ మధ్యకాలంలో నాకు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఐపీఎస్ గారు గట్టి నిఘా పెట్టి మన చిత్తూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని మాకు క్రైమ్ మీటింగ్ సమావేశంలోని రెవెన్యూ కాన్ఫరెన్స్లో సిబ్బంది అందరికీ చెప్తూ ఉంటారు. అందులో భాగంగా చిత్తూరు 1 టౌన్ సిఐ సిబ్బందికి ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం మన ఆర్టీసీ బస్టాండ్ వెనకాల వీళ్ళిద్దరు అన్నమాస్పదంగా ఉంటే ఖచ్చితంగా అనుకున్న సమాచారం ప్రకారం వాళ్ళ దగ్గర మీ ముందు ప్రవేశపెట్టినటువంటి 2 బ్యాగ్లు, ఇవి ఒక్కొక్క బ్యాగ్లో 2 కలిసి ప్యాకెట్స్ 6 కిలోల 200 గ్రాములు నేరానికి గురించినటువంటి మొబైల్స్ కూడా పెద్ద మంచి సంవత్సరంలో 2000 సీజ్ చేసి కేసు నమోదు చేయడం. సార్ ఎంత వాల్యూ సార్? మొత్తం గంజాయి 1.5 lakh, మొత్తం 2.5 lakhs. అంటే గతంలో వీళ్ళపైన ఏమైనా కేసులు నమోదు? ఇదే గాంజా కేసు? గంజా కేసు బుజ్జి పైన ఉంది, శివతేజ్ పైన బైండ్ ఓవర్ కేసు ఉంది. కొద్దిగా ఇంకా మనం అక్కడ పోలీసులతో విచారిస్తే, ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ ప్రాంతం కూడా కాబట్టి మనం అక్కడ పోలీసులు కలిగిన తర్వాత ఇలా కేసు వాళ్ళకి తెలుస్తుంది. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ కోదండ రామస్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. అదేవిధంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ మునిశంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్ బాబు, హరికృష్ణ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వయంభుగా వెలసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కాకర్లవారిపల్లికి చెందిన నాదముని నాయుడు కుటుంబ సభ్యులు ఉభయదారులకు వ్యవహరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. కళ్యాణ వేదిక వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో అరుణ పారాయణం, సూర్యోపాసన, సూర్య నమస్కారాలు నిర్వహించారు. అలాగే వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభ వాహనంపై ఉంచి కాణిపాకం పొరవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అలాగే మణికంఠేశ్వర స్వామి ఆలయం నుండి సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథసప్తమి వేడుకలను తిలకించేందుకు భక్తులు వేలాది మందిగా తరలివచ్చారు. వేడుకలకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందుబాటులో నుంచి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీందర్ బాబు, సూపరింటెండెంట్ వాసు, కోదండపాని, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కామితార్థప్రదాయినే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. ఈరోజు పరమ పవిత్రమైన అత్యంత శుభకరమైనటువంటి రథసప్తమి పర్వదినము. ఈ రోజుని పురస్కరించుకుని కాణిపాక దేవస్థానం కళ్యాణ వేదిక వద్ద అత్యంత వైభవంగా త్రిచ విధానంతో, అరుణపారాయణంతో, సూర్య నమస్కారాలు, యంత్రస్థాపన, ఆరాధన యథాశాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని, సకల సౌభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని ఈరోజు దేవస్థానం వారు అత్యంత వైభవంగా ఈ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని అర్చకులు, వేద పండితులందరూ కూడా నిర్వహించుకున్నారు. సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం చేత అందరికీ పరిపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. శుభం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించారు. అనంతరం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపు పందిరి, సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో చిన్నజీఆర్ స్వామి, ఆలయ డెప్యూటీఓ విఆర్ శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, అర్చకులు, సూపరింటెండెంట్లు చిరంజీవి, శేషగిరి తదితర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో రథసప్తమి ఏకదిన బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీవారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి భక్తులను కటాక్షించారు.
శ్రీనివాసుని వాహన సేవలతో తిరుమల ఇలవైకుంఠాన్ని తలపిస్తుంది. తెరువీధుల్లో జరుగుతున్న వాహన సేవలు భక్తులను పొలకింపచేస్తున్నాయి. ఆ దేవదేవుడు బంగారు దగదగల మధ్య సర్వభూపాల వాహనంపై ఊరేగి భక్తులకు కనువిందు చేశాడు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులు కావాలి. అందువల్ల ఓ రాజులారా, మీ భుజస్కంధాలపైన మీ హృదయ కుమారంలోనూ త్రికరణ నాళాలలోనూ స్వామివారిని నిలుపుకోండి. తద్వారా ధన్యులు కండి, ప్రజలను కూడా ధన్యులు చేయండి అనే దివ్యమైన భవ్యమైన సందేశం ఈ సర్వభూపాల వాహన సేవ నుంచి గ్రహించవచ్చు. భూపాల వాహనంలో కొలువైన స్వామిని దర్శిస్తే భక్త కోటికి తిరిగి రాజ్యసుఖ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. బంగారు దగదగల మధ్య సర్వభూపాల వాహనంపై తెరువీధుల్లో ఊరేగి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని వేలాదిగా తరలివచ్చిన భక్తజనం గ్యాలరీలలో నుంచే దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. వేడుకగా ఒక్కరోజు బ్రహ్మోత్సవం. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. తిరుచానూరులో నేత్రపర్వంగా రథసప్తమి వేడుకలు. సప్త వాహనాలలో సిరుల తల్లి అభయం. ఆకట్టుకుంటున్న కోలాటాలు, చెక్కభజనల నృత్యాలు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యం. రథసప్తమి సందర్భంగా 108 సార్లు సామూహిక సూర్య నమస్కారాలు. అభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. యోగాలో జాతీయ స్థాయి పతకాలు సాధించిన 5గురికి సత్కారం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మై ఇండియా మై ఓటు అనే థీమ్ తో ముందుకు వెళ్లాలి. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు అవగాహన ర్యాలీలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. గంజాయిపై ఉక్కుపాదం మోపిన చిత్తూరు జిల్లా 1 టౌన్ పోలీసులు. పట్టుబడ్డ 2 గంజాయి స్మగ్లర్ల నుంచి 2,50,000 రూపాయలు విలువ చేసే 6 కేజీల 200 గ్రాముల గంజాయి స్వాధీనం. డీఎస్పీ సాయినాథ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.